హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి యూట్యూబ్లోని షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే అది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా మందికి అర్థం అవ్వదు. అసలు మొబైల్లోని షార్ట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి అనేది నేను ఇక్కడైతే చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మొబైల్లోనైతే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. చాలా మందికి ఎలా చేయాలి మొబైల్లోని అనేది తెలియక చాలా మంది డౌన్ అయిపోతున్నారు. ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది తెలియటం లేదు. అది ఎలాగా ఏంటనేది ఇప్పుడు చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసరికి మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేశాక కిందని ప్లస్ బటన్ అయితే ఉంది కదండి, ఆ ప్లస్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసిన తర్వాత వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని చెప్పేసి 4 అయితే వస్తాయి. అందులోని మనం ఇప్పుడు షార్ట్ కదండి సెలెక్ట్ చేస్తున్నాము. షార్ట్ అయితే క్లిక్ చేస్తాము. షార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోని యాడ్ అనేది ఉంటది కదా, యాడ్ అనేసరికి మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అయితే వస్తాయి. అలా వచ్చిన తర్వాత మనం ఏ వీడియోని అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నామో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని డన్ చేయాలి. చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయితే అవి వీడియో అయితే జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన తర్వాత పైన ఉన్న యాడ్ సౌండ్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. యాడ్ సౌండ్ కావాలనుకుంటే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకుంటాం. మీకు నచ్చిన మ్యూజిక్ తెలుగు, హిందీ మొత్తం అన్ని భాషల్లోనైతే మ్యూజిక్ అయితే ఉంటది. మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ లోని ఒక కలర్స్ బటన్ అయితే ఉంటది. అది అయితే ఫిల్టర్స్ అన్నమాట. ఏ ఫిల్టర్ కావాలంటే అది పెడితే అందంగా కనిపిస్తుంది మన వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ సైడ్ లోని ఏ అని క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఉన్నది కదండి, అది లెటర్ టైపింగ్. మనం ఈ వీడియో మీద ఏదైనా లెటర్స్ పెట్టాలి అని అనుకుంటే మెసేజ్ అది టైప్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీకర్ లాగా ఉంది కదండి, ఆ స్పీకర్ ఆన్ చేస్తే మనం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. రైట్ సైడ్ లోని ఏకదం లాస్ట్ లో ఉన్నది స్టిక్కర్స్ అన్నమాట. ఈ స్టిక్కర్స్ ఓపెన్ చేస్తే ఇలాగ రకరకాలుగా ఓపెన్ అవుతాయి. వీటి గురించి కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో. ఏ అని ఉన్న దగ్గర దాని కిందనైతే ఒక కాలం అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి ఎడిట్ అనమాట, థంబ్నెయిల్ ఎడిట్. మనకి ఇప్పుడు షార్ట్ వీడియోస్ కి కూడా థంబ్నెయిల్ ఎడిట్ ఇక్కడే క్లిక్ చేసుకొని మనకి ఏ క్యాప్చర్ పిక్చర్ కావాలనుకుంటే ఇక్కడే థంబ్నెయిల్ ని ట్యాప్ చేస్తే ఎడిట్ అయిపోతుంది. డన్ చేసేయడమే. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది నొక్కితే ఆ నెక్స్ట్ పేజ్ కి అయితే ఓపెన్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, అలాగైతేనే అర్థం అవుతుంది ఈ వీడియో. నెక్స్ట్ అని ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీకు అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అంటే మనం టైటిల్ అయితే పెడతాము. నెక్స్ట్ విజిబిలిటీ వచ్చేసరికి మనం డైరెక్ట్ గా పబ్లిక్ చేయకుండా అన్ని స్టేట్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ కింద వచ్చేసరికి రిలేటెడ్ వీడియో అని ఉంది కదండి. రిలేటెడ్ వీడియో అంటే మనకి నచ్చిన వీడియో ఏదైనా ప్రమోట్ చేసుకోవాలి అని అనుకుంటే మనమే మన వీడియోస్ ని ఏదో ఒకటి మంచి వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేసుకుంటే అది కూడా వెళ్తుంది. నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్ అండి. ఈ పెయిడ్ ప్రమోషన్ అనేది మీ వీడియోకి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉంటే అది ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఆల్టెడ్ కంటెంట్ అంటే ఈ మధ్య ఏఐతోనైతే చేస్తున్నారు కదండి, ఏ విజువల్స్ కానీ అందులో ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో. కామెంట్ సెక్షన్ మాత్రం తప్పకుండా ఆన్ లో అయితే ఉంచుకోండి, ఆఫ్ లో అయితే పెట్టకండి. మీకు ఇష్టం లేకపోతే ఆఫ్ అయితే చేసుకోండి. లొకేషన్ వచ్చేసరికి మీరు ఎక్కడికైనా ఏమైనా ప్లేసెస్ విజిట్ చేసి ఆ వీడియోలో ఉంటే తప్పకుండా లొకేషన్ అయితే ట్యాగ్ చేస్తే అందరికి ఈజీగా అర్థం అవుతుంది. ఈ సెట్టింగ్స్ ఇంత వర్క్ చేస్తేనే గానీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ అవ్వదు. అలాంటిది మేము ఎంతో కష్టపడుతూ ఉంటాము. అందుకని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.